నమస్తే. దరిదాపుగా ఒక వారం రోజులు అవుతా ఉంది. హైడ్రా సంబంధించినటువంటి బుల్డోజర్లంతా కూడా గాజుల రామారంకి వెళ్ళడం జరిగింది, సర్వే నెంబర్ 307లోకి. సో ఎందుకంటే 307లో అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, అదంతా కూడా ప్రభుత్వ భూమి. సో కబ్జాలు చేసుకొని కట్టుకున్నారు కాబట్టి కూల్చేసినాం అనేది హైడ్రా రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మరి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలామంది పేదలు, బండలు కొట్టుకొని బతికేటువంటి వాళ్ళు. సో నిజంగా కబ్జా చేసినటువంటి భూమి ఇది, లేకపోయినట్టయితుంటే ఇది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి. దాంట్లో ఒక ఎమ్మెల్యే కూడా, అరకెపూడి గాంధీ కూడా దానికి 11 ఎకరాల భూమి ఉందంటూ తను కూడా కోర్టుకు ఎక్కడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఆ 307లో ఉన్నటువంటి ఎంత భూమి ఉంది, అసలు అది ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, అసలు దాని చరిత్ర ఏంటిది అన్నటువంటి విషయాల్లో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. నమస్తే. నమస్తే. సో ఈ విషయంలో మీకే క్లారిటీ ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో రకరకాలైనటువంటి సందేహాలు, ఎంఆర్ఓ ఒక ముచ్చట చెప్తారు, ఆర్డీఓ ఇంకొక ముచ్చట చెప్తా ఉన్నారు, హైడ్రా కమిషనర్ ఇంకో రకమైనటువంటి ముచ్చట చెప్తా ఉన్నారు. అసలు ఈ 307 అనేటువంటి సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ భూమి అసలు అది పట్టా భూమ్యా, ప్రైవేటు వ్యక్తులదా, గవర్నమెంట్దా, ఏంటిది అసలు, అది దాని చరిత్ర ఏంటి అసలు? 307 సర్వే నంబర్లో దాదాపుగా 442 ఎకరాలు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి భూమి. 442 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఈరోజు అందులోకించి 238 ఎకరాలు ఎస్ఎఫ్సి, ఏపీ అప్పట్లో ఏపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏపీఎస్ఎఫ్సి కి కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపులో భాగంగా ఏపీఎస్ఎఫ్సికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాని తర్వాత ఎంత 422 ఎకరాల మొత్తం 442 ఎకరాలు మొత్తం ఏపీఎస్ఎఫ్సి, అందులోకించి 238 ఎకరాలు 238 ఎకరాలు ఏపీఎస్ఎఫ్సికి ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా ఈ భూమి అనేది ఫస్ట్ అంటే 1973 ముందు ఒక ముస్లిం ప్రాపర్టీ, ఒక మన దర్గాయి బేగం అనే ఒక ముస్లిం మహిళ, ఆమెకు కొన్ని వేల ఎకరాలు ఈ గాజుల రామారం ప్రాంతంలో ఉండే. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 307 అనే సర్వే నంబర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పోయింది. అప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ఆ గాజుల రామారం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు, కొంతమంది మేము ఆమె దగ్గర పనిచేసినాము, ఆమె దగ్గర కొనుక్కున్నాము అని చెప్పి అర్జీ పెట్టుకుంటే ఒక 38 ఎకరాలు రాధమ్మ కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 442 ఎకరాలకించి 238 ఎకరాలు ఎస్ఎఫ్సికి కేటాయించడం జరిగింది. 40 లక్షలకు ఎకరా లీజ్, 99 ఇయర్స్ లీజ్, 40 లక్షలకు ఎకరా చొప్పున 99 సంవత్సరాలు లీజ్ రూపంలో ఏపీఎస్ఎఫ్సి తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఈరోజు ఈ యొక్క గత 10 సంవత్సరాల కాలంలో దాన్ని 238 కాస్త దాని తర్వాత 122 ఎకరాలు, దాంట్లో 122 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది ఓఆర్సి రూపంలో. 122 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఓఆర్సి రూపంలో. ఇప్పుడు ఏ ఇయర్ లోనో అది కాలక్రమంగా పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. అక్కడున్న కొంతమంది వ్యక్తులకు, అక్కడున్న రైతులకు ఓఆర్సీల రూపంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగతా ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా సో ఎవరి చేతిలో ఉన్నది, అసలు ఏం జరిగింది అక్కడ? మిగతా ఇప్పుడు 238 ఎకరాలు ఒక పక్కన, ఇంతకుముందు మీరు అన్నట్టుగా కొన్ని సంబంధించిన కొన్నిటికి పట్టాలు దాదాపు 122 ఎకరాలు పట్టా ఇష్యూ. ఇంకా మిగతా ఉన్నటువంటి ఆ భూమి ఎవరి చేతిలో ఉన్నది? మిగతా ఉన్నటువంటి ఆడ పేదవాళ్ళు కనబడతారు, మాకు కూడా పట్టాలు ఉన్నాయని చెప్పేసి చూపెడతా ఉన్నారు. సో వాళ్ళకి ఎట్లా చేరినాయి అవన్నీ కూడా? పేదవాళ్ళకు మోసం చేయడం జరిగింది. కొంతమంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీ గారికి అంటే చేదోడు వాదుడుగా ఉండేటటువంటి వ్యక్తులు 5 ఎకరాల చొప్పున, 2 ఎకరాల చొప్పున లేఅవుట్లు చేయడం జరిగింది. చిన్న చిన్న లేఅవుట్లు అంట. ఎట్లా చేస్తారా? గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి పర్మిషన్స్ ఉండవు, రాత్రి రూములు కడతారు.
ఎవరు మన అక్కడ ఉన్న కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు. ల్యాండ్ గ్రాబర్స్ పొలిటికల్ లీడర్ కూడా అండ ఉంటుంది. అంటే వాళ్ళకి అండదండలు పొలిటికల్ లీడర్స్. ఓకే, ఈ పార్టీ ఆ పార్టీ అని కానీ ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో ఒక రూపంలో వాళ్ళకి అండదండగా ఉంటారు. సో వాళ్ళకి అండదండగా ఉండి ఒక 5 ఎకరాలు ఒకరు, 2 ఎకరాలు ఒకరు, 3 ఎకరాలు ఒకరు అట్లా ఇష్టం వచ్చిన ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ల్యాండ్ గ్రాబర్లు రాత్రి రూములు కట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు, పేదవాడు ఒక 10 లక్షలు, ఇప్పుడు ఆడ గజం 50,000 నడుస్తుంది. మనకు 2,000కు 1,000 రూపాయలకు 3,000కు గజం వస్తుందంటే పేదవాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు అదే మనలాంటి వాళ్ళు అంటే కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అరే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇళ్ళకి పోతే మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కొనరు. కానీ పేదవాళ్ళకి ఏంది, అరే తక్కువకు వస్తుంది, మనం ఇల్లు నిలబడుతుంది, ఎక్కడి నుంచో వచ్చినాం పాపం. చుట్టుపక్కల మా కుత్బులాపూర్ ప్రాంతంలో అనేక మంది వలసవాదులే ఎక్కువ ఉంటారు పాపం. అక్కడ ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మా దగ్గర చాలా మంది ఉంటారు. విపరీతమైన జనాభా కుత్బులాపూర్ నియోజకవర్గానికి విపరీతం, అంటే భిన్నమైన ప్రజలు, విపరీతమైన ప్రజానికం ఈ కుత్బులాపూర్ నియోజకవర్గంలో నివసిస్తుంది. అందులో పరిచయాలను బట్టి పేదలు ఎట్లా అరే ఒక 10 లక్షల ప్లాట్ వస్తుంది అంటే సరే కొందామని అంటారు. ఆ పేదలు కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ గ్రాబర్స్ దగ్గరికి వెళ్ళి మా ప్లాట్ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతారు. వీళ్ళు అప్పుడు ఒక పేపర్ మీద ఇగో ఈ ప్లాట్ నీది అని చెప్పి చూపించడం జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ కింద ఒక 1,00,000 రూపాయలు ఇస్తారు. తర్వాతకి వీడు ఏం చెప్తాడంటే, ఈ ల్యాండ్ గ్రాబర్ ఏం చెప్తాడంటే, నేను ఒక 10-15 రోజులలో నీకు రూమ్ కట్టిచ్చేస్తా. మీటర్లు కూడా నీకు మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్ గా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా 100 నుంచి 150 మీటర్లు పాత మీటర్లు దొరకడం జరిగింది. కరెంటు మీటర్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సంవత్సరంన్నర నుంచి ఆ మీటర్లకు బిల్లులు కడుతూనే ఉంటారు వాడినట్టుగా. 2 సంవత్సరాల కింద కూడా టీఆర్ఎస్ పీరియడ్ లో ఇష్యూ అయిన మీటర్లకు ఇప్పటికీ కరెంట్ బిల్లు కడుతున్నారు. ఎందుకు కరెంట్ బిల్లు కడితే వాళ్ళు రాత్రి రూమ్ కట్టేస్తారు. రూమ్ కట్టేసి అదే మీటర్ దానికి ఫిక్స్ చేసేస్తారు. ఇప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అని చెప్పి అది ఒక క్రియేట్ చేస్తారు. అంతా కూడా ల్యాండ్ గ్రాబర్లు చేసేటటువంటి తత్వం. దీనికి అమాయకులు బలైపోతా ఉంటారు. వాళ్ళ వల్ల నిజంగానే ఈ రోజు అమాయకులే బలయ్యారు. వాళ్ళకు ఇప్పుడు మొన్న కవితకు వచ్చింది. కవితకు వచ్చి ఏం చెప్పింది, పక్కకు చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ గ్రాబర్లను పెట్టుకొని ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించింది, పక్కకున్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారిని విమర్శించింది. మరి అక్కడే ఉన్న ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని విమర్శించాలి కదా. ఇంత పెద్ద తతంగం అంతే. అంటే దాదాపుగా 100 నుంచి 150 ఎకరాల భూమిలో ఇల్లులు కడుతుంటే ఈ తతంగం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి తెలియకుండా అవుతుందా? కానీ వాళ్ళని ఒక్క మాట అన్నది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కవితకు పోయినాయి వీళ్ళ రూపంలో. అందుకే వాళ్ళ మీద ఎటువంటి మాటలు అనలేదు. కేవలం ఆమె ఎవరిని తిట్టింది, రేవంత్ అన్నని తిట్టింది. అక్కడున్న స్థానికంగా ఉన్న పక్క కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఆర్కేపూడి గాంధీ గారిని తిట్టింది. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా సో ఇది అక్రమమైనటువంటి కట్టడాలే అంటారా, లేకపోయినట్టు జెన్యున్ గా కూడా అవి కొంత కొన్నటువంటి ల్యాండ్లు కూడా ఉన్నాయని చెప్పి నేను ఏమంటున్నానండి, అక్కడ వాస్తవానికి పేదలు నష్టపోయింది అది వాస్తవం. కొంతమంది పేదలు అందులో నష్టపోయారు. తెలుసో తెలియకో అంటే తక్కువకు వస్తుందని చెప్పి ఒక ఆశ తొంటి పేదలు కొన్నారు. వాళ్ళు నష్టపోయారు. కానీ వాళ్ళకి న్యాయం చేయాలని ఏ విధంగా వీళ్ళు పోరాటం చేస్తే దానికి మనం అందరం కలిసి రేవంత్ అన్న దగ్గరికి పోయి, అన్న వీళ్ళు నిజంగానే పాపం వాళ్ళు కొనుక్కున్నారు కనుక, వాళ్ళు నష్టపోయారు కనుక వీళ్ళని నష్టం చేసిన వాళ్ళు ఎవరు? ల్యాండ్ గ్రాబర్ల వెనకాల ఉన్నది ఎవరు? రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. వాళ్ళని శిక్షించాలి. వాళ్ళ వల్ల వీళ్ళు బలయ్యారు కనుక వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ఈటెల రాజేందర్ అన్న, అదే కవితక్క ఇద్దరు కూడా వచ్చి వీళ్ళు నష్టపోయారు, ఇంతమంది నష్టపోయారు, వీళ్ళకు మనం డబుల్ బెడ్రూమ్ ఇద్దామా లేకుంటే ఇంకేమన్నా ఇద్దామా, వీళ్ళకి న్యాయం చేయాలని పోరాటం చేస్తే మేము కూడా అందరం అక్కడ పార్టీలకు అతీతంగా మేము వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ వాళ్ళు ఎంతసేపు వచ్చి రాజకీయం చేద్దాం, ఇక్కడ రాజకీయం చేసి రేవంత్ అన్నను బదలాం చేయడం. ఈ రోజు రేవంత్ అన్న రావడం ద్వారా హైడ్రా అనే సంస్థ ద్వారా ఈ రోజు దాదాపుగా 200 ఎకరాల పైచులకు ఆస్తి కాపాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ ల్యాండ్ గ్రాబర్లు కూడా 5 ఎకరాలు కబ్జా చేస్తారు కదా, ఆ కబ్జాలో మొత్తం ఒకటేసారి కట్టరు, ఆడోటి కడతారు. కట్టి ఇదంతా కూడా మెల్లమెల్లగా కట్టే ప్రయత్నం చేస్తారు. కనుక కట్టిన తర్వాత దాంట్లో ఎవరు ఉంటారు? ఆల్రెడీ సెటప్ ఉంటదండి. ఒక 50 కుటుంబాలు 20 కుటుంబాలు ఎప్పటికీ ఒక్కొక్క ల్యాండ్ గ్రాబర్ దగ్గర ఒక 20 కుటుంబాల జంట ఎప్పటికీ ఉంటది.
వీళ్ళు ఏం చేస్తారు, రాత్రి రూమ్ కట్టేస్తారు. ల్యాండ్ గ్రాబర్లే ఇందులో కట్టేస్తారు. వీళ్ళ అష్యూరెన్స్ ఏ విధంగా ఇస్తారంటే, ఫస్ట్ నాకు ₹1,00,000 ఇవ్వండి, నేను నీకు రూమ్ కట్టిస్తా. రూమ్ కట్టించినాక మీటర్ వచ్చినాక ఒక 3 నెలలు వెయిట్ చేయండి, అందులో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే అప్పుడు మిగతా డబ్బులు ఇవ్వండి అని చెప్పే నేచర్ వాళ్ళది. ఓకే, అర్థమైందా మీకు? అట్ట చేస్తారు కాబట్టి ఆ ల్యాండ్ గ్రాబర్లకు ఈ పేదలకు ఆ కనెక్షన్ అనేది పెరిగింది. అంటే చాలా మట్టుకు పాపం ల్యాండ్ గ్రాబర్లు కూడా ఎక్కువ బాగుపడ్డ దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కట్టాలి. ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది అంటే అందులో వీళ్ళందరూ కూడా దొంగలే. ఇప్పుడు ఆఫీసర్ దొంగలే, ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళంతా కూడా పెద్ద వీళ్ళ ఒక గూడు పుట్టాను. వీళ్ళ ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఇదంతా అందరి చెయ్యి హస్తం ఉంది. అప్పుడున్న అధికారుల హస్తం ఉంది, అప్పుడున్న రాజకీయ పార్టీ నేతల హస్తం ఉంది. ఇప్పుడు వాళ్ళనే బదనం చేయడం ఎందుకు? సో అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాకుండా సో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని కట్టడాలు చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇదే సంబంధించినటువంటి 307 సర్వే నెంబర్లు మరి వాళ్ళకి ఎవరు సహకరించారు? మీ అధికారులు సహకరించిందా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు సహకరించారు? మేము కూడా అదే అంటున్నాం కదా. హైడ్రా వచ్చింది, హైడ్రా కూడా దాని మీద కంప్లైంట్ పెట్టింది కదా. హైడ్రా రంగనాథ్ గారు ఏమని చెప్పారంటే, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క వ్యవహారంలో ఉన్నారు కనుక హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు ఆల్రెడీ సీఎం గారికి నివేదిక ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ సీఎం గారికి తెలియకుండానే జరిగిందంటారా? హైడ్రా కమిషనర్ ఒక అంత పెద్ద స్టెప్ తీసుకునే ముందు ఇక్కడ ఏమేం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అదంతా వివరించి, రేవంత్ అన్నకి ఇవన్నీ వివరించి ఆయన ఆ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఆయనకు వాస్తవానికి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి, అంటే సంవత్సరంన్నర నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పోయి కంప్లైంట్లు, రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నారు. ఇదే ఈటెల రాజేందర్ అన్న వచ్చిండు మన దగ్గరికి. ఇదే ఈటెల రాజేందర్ అన్న హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే రాజేందర్ అన్న ఇదే 307లకు వచ్చి ఇక్కడ అక్రమ కట్టడాలు అవుతున్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి భూమి అన్యాకృతం అవుతుంది అని చెప్పి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఈ రోజు వచ్చి మళ్ళా రాజకీయం చేస్తుంది. ఆయననే కాపాడమంటాడు, ఈ రోజు కాపాడుతుంటే మళ్ళా బుర్జజల్లే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ ప్రభుత్వం తరపున మీదే నేను అంటున్నా, ఒక పక్కనేమో ల్యాండ్ గ్రాబర్ల చేతిలో మోసపోయినటువంటి పేదలు, ఒక పక్కన కుటుంబాలంతా కూడా రోడ్లు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నేను ఒకటే చెప్తున్నానన్న, వాస్తవానికి పేదలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చిరో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టండి. ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడితే అసలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా చెప్తారు కదా. నేను అంటున్నదే, ఇప్పుడు పేదలు కూడా మాకు అన్యాయం జరిగింది అని ఆ రోజు పాపం యూట్యూబ్లల్లా వీటిలల్లా ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. మాట్లాడేటప్పుడు నేను ఆ యూట్యూబర్లను పేర్లు కూడా ఇస్తా, వాళ్ళకి అసలు ఓ మైక్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతురు. సరే తిట్టిరు కదా, ఈరోజు తర్వాత మీరు మోసపోయారు కదా, మోసపోయినప్పుడు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరి మీద ఇవ్వాలి? మీకు అమ్మినోని మీద ఇవ్వాలి కదా, అట్లా ఇస్తలేరు. ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అమ్మిందోడు, అమ్మినోని వెనకాల ఉన్నోడు, అదంతా బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకురావడం జరిగింది. సో శుభ పరిణామం. అక్రమమైనటువంటి కట్టడాలు కావచ్చు, నాలాల పైన కబ్జాలు కావచ్చు, చెరువులను రక్షించడం కావచ్చు. సో వీటన్నిటికంటే ముఖ్యంగా సో గాజుల రామారంతో మునిగిపోయేటువంటి పెద్దగా అది కబ్జాలు చేసుకోవడం వల్లనో లేకపోతే దాంట్లో ఇల్లు కట్టుకోవడం వల్లనో హైదరాబాద్ మునిగిపోయేటువంటి పరిస్థితి కనబడతలేదు ఎక్కువగా. సో ఎవరైనా కానీ కబ్జాలు చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన దానికోసమే హైడ్రాని ఏర్పాటు చేసింది, కాదనట్లేదు. కానీ దానికంటే ముందుగా హైదరాబాద్ నడి ఒడ్డున హైదరాబాదు నగరంలో చాలా మందికి సంబంధించినటువంటి కబ్జాలు చేసుకున్నటువంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, కొంతమంది ఫామ్ హౌస్లు కూడా కనబడతా ఉన్నాయి గవర్నమెంట్ FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి. సో వాటి జోలికి పోకుండా వీటి పేదలకు సంబంధించుకున్నటువంటి ఆ సంబంధించినటువంటి ఇళ్ళని కూల్చేయడం, వాళ్ళ కట్టడాలను కూల్చేయడం వెనుక ఆంతర్యం ఏంటిది? ఇదే వచ్చినటువంటి ప్రశ్న మొదలు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీరు పేదలు అనే ఒక మాస్క్ ద్వారా ల్యాండ్ గ్రాబర్లు ఆడుతున్నటువంటి నాటకం అని నేను చెప్తున్నా. ఈ రోజు వాళ్ళు అట్లా కూలగొట్టలేరు. ఈ రోజు కూలగొట్టకపోతే ఆడ ఇంకా 200 ఎకరాలు ఉంది. ఆ 200 ఎకరాలు కూడా అన్యాక్రాంతం అయితే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఒక పెద్ద సమస్య ఉందండి. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఆస్తులు గత 40 సంవత్సరాల నుంచి ఏదో ఒక రూపంలో అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి.
ఈ రోజు మేము ఒక హాస్టల్ కట్టుకోవాలన్నా, ఒక హాస్పిటల్ కట్టుకోవాలన్నా, ఒక స్కూల్ కట్టుకోవాలన్నా, ఒక ఏదైనా కట్టుకోవాలన్నా గవర్నమెంట్ అంటే పేద ప్రజలకు ఒక స్కూల్ కట్టాలంటే భూమి ఏడుంది, ఒక హాస్పిటల్ కట్టాలంటే భూమి ఏడుంది? మీరే చెప్పండి. ఆ భూమిని కాపాడే ప్రయత్నం మన రేవంత్ అన్న గారు చేస్తున్నారు. దాన్ని అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? ఇదే 200 ఎకరాల భూమి, ఆ 200 ఎకరాల భూమిలో ఒక స్కూల్, ఒక హాస్పిటల్ లేకుంటే గవర్నమెంట్ సంస్థనో ఏదైనా నిర్మిస్తే అది కూడా పేదలకు ఉపయోగపడుతుంది కదా. సో పేదవాళ్ళ ఇల్లు కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అరకపూడి గాంధీ కబ్జా చేసుకున్నటువంటి ల్యాండ్ ఎందుకు కనబడట్లేదు? ఒక పక్కన అక్కడ ఏవైతే కొన్ని కట్టడాలను కూల్చేసిండు, దాని తర్వాత మళ్ళీ అరకపూడి గాంధీ మళ్ళీ ఆ పెన్షన్ వేసి ఇది నాదే అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. సో ఆయన పైన ఎందుకు మీ పార్టీలో చేరిండు కాబట్టి ఏమైనా మినహాయింపు ఉందా? అరకెపూడి గాంధీ గారైనా ఇంకోరైనా సరే, మా పార్టీకి సంబంధించిన నేతలైనా సరే రేవంత్ అన్న ఉపేక్షించాడు. ఇట్లాంటి విషయాలలో ఎవరిని కూడా ఉపేక్షించాడు. మరి ఎందుకు మళ్ళీ పెన్షన్ వేస్తా ఉంటే కూడా ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ హైడ్రా గానీ ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ గానీ? ఇప్పుడు అరకెపూడి గాంధీ ఆయన వ్యక్తికి 11 ఎకరాల భూమి టిఆర్ఎస్ హయాంలో అతనికి పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేయడం జరిగింది. ఎప్పుడు? మొన్న గత 10 సంవత్సరాల హయాంలో ఆయన పాస్బుక్లు ఉన్నాయి. ఆయన ఏదైనా అది 307 అనేటువంటిది అది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మీరే చెప్తా ఉన్నారు. అందులో 122 ఎకరాలకు ఓఆర్సీలు ఇచ్చారు కదండి, పట్టా అయిపోయింది కదా. ఇందులో ఉందా అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. హైడ్రా రంగనాథన్ గారు అది వాస్తవానికి అక్కడ ఉన్న షీట్లు తీసేయడం జరిగింది. అరకెపూడి గాంధీ గారు తీసేసిందంటే అర్థం ఏంటిది? హైడ్రా తీసేసిందంటే అర్థం ఏంటిది? వాళ్ళు కబ్జా చేసుకున్నారని తీసేసింది. అదే అండి, ఇప్పుడు అది తీసేస్తే కోర్టుకి వెళ్ళిండు. ఇప్పుడు కోర్టు డిసైడ్ చేయాలి అది కోర్టు ఏం చెప్పాలి, ఇది ఎస్ఎఫ్సి ల్యాండా లేకుంటే ఈ రిటర్నబుల్ ల్యాండా అనేది కోర్టు చెప్పాలి. కోర్టు డైరెక్షన్స్ కోసం ఆగిరు. ఒకవేళ కోర్టు ఇది ఎస్ఎఫ్సి ల్యాండే అని చెప్పి పకడ్బందీగా చెప్తే ఖచ్చితంగా అరకెపూడి గాంధీ అయినా తీసేస్తారు. రేవంత్ అన్న దగ్గర ఎటువంటి వ్యక్తులకు ఎటువంటి ఇట్లాంటి ప్రయోజనాలకు ఉండవు. అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసేయి, మనోడు అంటే ఫస్ట్ మనోదే తీసేయి అంటాడు. ఇప్పుడు కోర్టు ఇచ్చిందా? ఇప్పుడు అరకపూడి గాంధీ నీదే అని చెప్పేసి కోర్టు ఏమన్నా? అదే కోర్టులో కొట్లాడుతుండు, అది తీరాలి కదా. అట్లాంటప్పుడు అది ఇప్పుడు ఎట్లయితే ఉందో ఆ సస్పెన్షన్ ఉండాలి కదా. అదే సో అరకపూడి గాంధీ వచ్చి మళ్ళీ వచ్చి దాంట్లోకి ఫెన్సింగ్ వేయడానికి అర్థం ఏంటిది? ఆయన ఫెన్సింగ్ ఏం వేయలేడు అండి, ఇంకా ఫెన్సింగ్ ఏం వేయలేడు. ఇది నాదే అని చెప్పి ఆయన ఫైట్ చేస్తుండు. ఫైట్ చేసుకునే ఆస్కారం మనం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ అయినాయి. పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ అయినప్పుడు ఇది ఎస్ఎఫ్సి ల్యాండా లేకుంటే రిటర్నబుల్ ల్యాండా అనేది మళ్ళా తేల్చాలి కదా, కోర్టే తేల్చాలి కదా. ఇప్పుడు మనమో నువ్వో నేనో తేలిస్తే కాదు కదా. సో అది తేల్చనీకే ఆయనకు టైం ఇచ్చిర్రు, అంతేగాని ఒకవేళ అది ఎస్ఎఫ్సి ల్యాండ్ లోనే ఉన్నది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ రేవంత్ అన్న దగ్గర ఎటువంటి రాజకీయాలు నడవవు. అది మన పార్టీ వాడు అయితే ఫస్ట్ మనోందే కూలగొట్టా అంటాడు. అట్లాంటి మెంటాలిటీ, అట్లాంటి మైండ్ సెట్ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ అన్నకు సంబంధించినటువంటి ఇల్లు కూడా అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది అనేది గతంలో వచ్చినటువంటి వార్తలు. అంటే వార్తలు వచ్చినాయి అన్న, నీకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఏంటి అది చెప్తే మనం కూడా అడగొచ్చు కదా. వార్తలు మస్తు వస్తాయి, ఇప్పుడు ఇష్టం వచ్చిన వార్తలు వస్తాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎవరి మీద నేనేమంటున్నా, ఎవరి మీదనైనా వార్తలు వస్తాయి. వార్తలకు ఒక స్టాండర్డ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చాలా మందికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు. సో వాళ్ళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కనపడతా ఉన్నాయి. అందులో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకో అన్న, ఇప్పుడు ఏదైనా ఏ వ్యవస్థనైనా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటో కోర్టు ద్వారా రావాలి. సో ఆ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నోటీసులు పంపించారు. ఓకే, మనం అయితే 307 పైన మనం ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, సో ఈ 307 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ పేదలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటా ఉన్నారా, లేకపోతే దాంట్లోనే మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఏమైనా హామీ ఇస్తా ఉన్నారా? నిజంగానే వాస్తవానికి ఆడ ఒక 10-20% పేదలకు అన్యాయం అయింది. మిగతా వాళ్ళకు మాక్సిమం ఇప్పుడు ఆడ దగ్గర ఆల్మోస్ట్ 1000 ఇల్లులు ఉన్నాయి. 1000 ఇల్లులలో ఒక 200-150 ఇల్లులో మాత్రమే మొన్న డిస్మెంటల్ చేశారు. అవి కూడా ఎందుకు డిస్మెంటల్ చేశారు అంటే వాటికి ఎటువంటి ఆధారం లేదు, అసలు వీళ్ళు ఉన్నారా, అసలు అక్కడ పబ్లిక్ లేనవిటిమే మాక్సిమం చేశారు. ఇళ్లలో లేనటువంటి వాళ్ళను, అదే విధంగా రీసెంట్ గా వచ్చినటువంటి వాళ్ళను రీసెంట్ ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇంకా 400 ఇల్లు ఉన్నాయి ఆడ, మీరు చూసుకోవచ్చు. అక్కడ ఉన్న వడ్డారా సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతల నుంచి ఒడ్డరంగి పని చేసుకొని కొట్టుకొని ఆ ఇల్లులు కట్టుకునే వాళ్ళను వదిలేసిరు. వాస్తవానికి హైడ్రా రంగనాథ్ గారు కూడా ఈరోజు మనం తప్పుపట్టే అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే ఈ ల్యాండ్ గ్రాబర్స్ పేదలనే మాస్క్ తోటి ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఏవైతే కబ్జాలు చేస్తారో వాటి మీదనే పడ్డాడు తప్ప ఫస్ట్ నుంచి నిజంగానే పేదలు నిజంగానే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు
చాలా రోజుల నుంచి, అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నిజంగానే ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళని కన్సిడర్ చేసి ఆయన ఒక మంచి పర్ఫెక్ట్ మ్యాప్ తయారు చేసుకుంటు. మీరు చూడండి, మీరు అక్కడ పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఇంతమంది మీరు మొన్న అన్నారు కదా, ఎంతమంది కంప్లైంట్లు పెట్టారు చూడండి. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, పోలీస్ స్టేషన్లలో ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలి? సో వాడు దొరుకుతాడు ల్యాండ్ గ్రాబర్ అనేటువంటి. ల్యాండ్ గ్రాబర్ ఎందుకు దొరకరు? ఇప్పుడు 10-15 మంది ఉన్నారు, ఆ 10-15 మందే అమ్ముతారు. వీళ్ళకి ఎవరు అమ్మిందో తెలియదా అండి? వీళ్ళకి అమ్మిన వాళ్ళు అయితే తెలుసు కదా, తెలిస్తే పెడతారు కదా, వాళ్ళే పెట్టమని అంటున్నాం కదా మేము. పెడితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగింది అన్న, ఇప్పుడు కవితక్క దగ్గరకు పోయి అక్క ఇగో మేము నిజంగానే పేదలము, మాకు అన్యాయం జరిగింది, ఇగో మేము ఇంతమంది ఉన్నామని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఈటల రాజేందర్ అన్న, కవితక్క వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు కదా, అక్కడికి వచ్చి షో చేసిరు కదా. షో చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీ తరఫున ఎంతమంది నిజంగానే పేదలు ఉన్నారు, మనం అందరం కలిసి రేవంత్ అన్నకి రిప్రజెంటేషన్ ఇద్దాం. అన్న నిజంగానే నాన్న వీళ్ళు పేదలు, వీళ్ళకి ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తావా, లేకుంటే ఏమన్నా ఇంకేమైనా చేస్తావా అని అడుగుదాం. తప్పేముంది? అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు కదా, మనం పోయి అడుగుదాం. అట్లా అడుగుతూ ఇస్తాడు కదా. ఇప్పుడు మా నాయకులు కొంతమంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పేదలకు అన్యాయం చేయమంటున్నాం, శ్రీధరబాబు సార్ దగ్గరకు పోదాం అనుకుంటున్నాం, అందరి దగ్గరకు పోతాం. కానీ నిజంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే మనం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి అందరం సహకరిస్తాం దానికి. అది దాన్ని ఎవరు చేయాలి? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు చేయాలి. వాళ్ళు ముందుకు వచ్చి అరే ప్రభుత్వం దగ్గరికి పోయి రేవంత్ అన్న అపాయింట్మెంట్ తీసుకొని, అన్న మీరు చేసిరు ఇట్లా, దీన్ని చేయడం వల్ల పేదలు లాస్ అయ్యారు, మేము చేసినటువంటి కుంభకోణం వల్ల పాపం అన్యాయంగా పేదలు లాస్ అయ్యారు అని చెప్పి వాళ్ళే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక 100-150 మంది ఎంతమంది ఉర్రో వీళ్ళకి పాపం వీళ్ళు నష్టపోయారు, వీళ్ళకి మీరు ఏదైనా చేయండి అని చెప్తే రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు రేవంత్ అన్న. తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు ఇంతవరకు ఆ ప్రయత్నమే చేస్తలేరు. ఎంతసేపు వచ్చి రేవంత్ అన్నని తిప్పించుడు, యూట్యూబ్లలో రేవంత్ అన్న ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు. ఆ బూతులు మనం మాట్లాడలేము, అసలు ఆడ ప్లే కూడా చేయలేము. వాళ్ళని తిడితే ఏమొస్తుందండి? పేదలకు న్యాయం జరుగుతుందా? రేవంత్ అన్నని తిడితే పేదలకు న్యాయం జరుగుతుందా? అంటే వాళ్ళ వెనకాల, వాళ్ళ తిట్ల వెనకాల ఇంకెవరన్నా ఆడిపిస్తారు. వీళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఎవరికైనా కానీ వాళ్ళ ఇల్లు కూలినప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది కదా. బాధ ఉండొచ్చు. బాధ ఉన్నోడు ఇల్లు కూలింది, రేవంత్ అన్నని తిట్టినావు, తిట్టిన తర్వాత ఏడిపోయినావు, మాయమైనావు, దా పోలీస్ స్టేషన్ కి రా, కంప్లైంట్ ఇ, నీకు ఓడమ్మిండో వాని మీద కంప్లైంట్ ఇ. మేము అదే అడుగుతున్నాం కదా అన్న, కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా. నీకు అమ్మినోడు ఇప్పుడు గుడ్డిగా నువ్వు ఓనుకోకనికి పైసలు ఇవ్వవు కదా, వాడు ఓడు అనేది వానికి ఇస్తావు కదా, వాని మీద కంప్లైంట్ ఇయ్యి, వాని పట్టుకొస్తాం, వాని వెనకాల ఓడు ఉన్నాడు అనేది తీస్తాం. అట్లా ఇయ్యరుగా. ఎందుకు ఇయ్యరు? వాడు తిట్టినో ఎవడోడైతే తిట్టిండో నాకు అన్ని మాకు కూడా అంతకంటే డబల్ మాటలు వస్తాయి. కాకుంటే సభ్యత సంస్కారం తిట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ 307 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ లో ఇల్లు ఉన్నటువంటి వ్యక్తులు కదా, వాళ్ళు బయట వ్యక్తుల. నేను ఇప్పుడు మీరు తిట్టిర్రు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిరు కదా, దర్రి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇగో పలానా వ్యక్తి నాకు అమ్మిండని ఒక కంప్లైంట్ ఇయ్యరి, ఆ వ్యక్తిని తీసుకొస్తాం. అరే నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావు అని అడుగుతారు పోలీసు వాళ్ళు అడుగుతారు. నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావో తెలియదు మాకు, ఇష్టం వచ్చినట్టు రేవంత్ అన్నని తిడతావు. రేవంత్ అన్నని తిట్టే బదులు ఎవడైతే నీకు అమ్మిండో వాని పేరు ఆడ రాయి, ఆడ రాసి ఇప్పుడు పలానా XYZ పర్సన్ ఇన్ని ప్లాట్లకు పైసలు తీసుకున్నా అని తేలింది అనుకో, గవర్నమెంట్ వాని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, మీరు అన్నటువంటి ఈ 307 ఎకరాలలో 11 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ గురించి వచ్చినప్పుడు, సో అరకపూడి గాంధీ, సో ఆయన పీరియడ్ లో గత సర్కారులోనే పాస్బుక్ లో వచ్చినాయి. సో ఆ టైంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సో వాళ్ళ పైన మీరు ఏ విధమైనటువంటి ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమన్నా? మేము అదే అంటున్నాం కదండి, ఆడ రెండు అంశాలు ఉన్నాయి. 307 లా ఒక 122 ఎకరాలు పట్టా భూమి ఉంది, మిగతాది 238 ఎకరాలు మన SFC ల్యాండ్ ఉంది. ఈ భూమిలో వస్తుందా ఆ భూమిలో వస్తుందా అనేది తేలాలి. మన ఆర్కేపూడి గాంధీ గారు ఏమంటారు, నాది SFC ల్యాండ్ కాదు, ఏదైతే పట్టాలు ఇష్యూ చేసిరో ఆ ఇష్యూ చేసిన ల్యాండ్ లో నాది ఉన్నదని చెప్తుండు. ఆయన కోర్టుకు పోయిండు దాని ద్వారా. సో అది అదా ఇదా అనేది తేల్చాల్సింది ఎవరు? కోర్టే తేల్చాలి కదా, దానికోసం ఆగింది. కానీ మిగతా అన్ని కూడా SFC ల్యాండ్ అని పకడ్బందీగా వాళ్ళ దగ్గర ఒక స్కెచ్ ఉన్నది కాబట్టి దాని మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏం పేపర్ ఉంది? ఈ రోజు ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు ఏ పేపర్ తీసుకొని ఇప్పుడు మనోళ్ళు కొన్నారని మీరు అంటున్నారు కదా, వాళ్ళు ఏం పేపర్ తీసుకొని కొన్నారు? రిజిస్ట్రేషన్ భూములు అయితే సపోజ్ ఇప్పుడు అరకేపూడి గాంధీ గారి దగ్గర రిజిస్ట్రేషన్ పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తెలంగాణ పాస్బుక్ ఉంది, కేసీఆర్ గారు ఇష్యూ చేసినటువంటి తెలంగాణ పాస్బుక్ ఉంది. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేయడానికి మాకు ఎట్లుంటది చెప్పు? ఇప్పుడు ఆయన దగ్గర కూడా పాస్బుక్ లేదనుకో,
నీ దగ్గర పేపర్లు లేవు కాబట్టి మొత్తం చుట్టుముట్టు తీసేసినామని చెప్తాడు. ఇప్పుడు రంగనాథన్ గారు ఆడ తీసేసిండు, మొత్తం అదంతా తీసేసిండు. తీసేసినందుకు ఇదే పేదలు మా దగ్గర ఇగో ఈ పట్టాలు ఉన్నాయి, మాకు అమ్మినోడు వీడు అని చెప్పి తీసుకొస్తే అసలు అమ్మేటోడు వాడు అనేది తీస్తాడు కదా ఆయన చిట్టా. ఓకే, మీరు కూడా దగ్గర నుంచి చూసింది కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్ ఉందా? నేను అదే అంటున్నా కదా, పేపర్ మీరు అడుగుతున్నప్పుడు ఏమైనా సమాధానం వాళ్ళ దగ్గర ఏం ఉండవండి. అంతే, కేవలం పాపం వాళ్ళు ఏంటంటే ఆడ పక్కకు 50,000 గజం ఉండే దగ్గర మాకు 1,000 రూపాయలకు 2,000 గజం వస్తుందని ఒక ఉద్దేశంతో ఎవడో ఇచ్చినటువంటి పేపర్లతో నోటరీ ద్వారా కొంటారు. ఓకే, పాపం వాళ్ళ ఆ విషయంలో నేను 100% పేదలకు అన్యాయం జరిగే విషయంలో మేము 100% మా పార్టీ పక్షాన్ని మొత్తం ఎంబడి ఉంటది. కానీ ఎంతమంది పేదలు అనేది తేలాలి కదా. అవును, ఇప్పుడు 100 మంది ఉర్రా, 150 మంది ఉర్రా, 20 మంది ఉర్రా, 30 మంది ఉన్నా అనేది తేలాలి కదా. తేలకుండా ఎంతమంది కానీ ఇస్తాడు. మనం అందరినీ కలిసి ఇప్పుడు అన్ని ఆల్ పార్టీస్, ఇప్పుడు కవితకు వచ్చింది, ఈటల రాజేందర్ అని వచ్చిండు, వీళ్ళు ఇద్దరు కలిసి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇయ్యరా? ఎవరెవరికో ఇస్తుండే అపాయింట్మెంట్లు, వాళ్ళకి ఇయ్యరా? అన్న ఇగో గిడకి ఇంతమందికి అన్యాయం జరిగింది, మేము అధికారంలో ఉన్నప్పుడు పాపం చేసిండు, మా నాయన అధికారంలో ఉన్నప్పుడు పాపం చేసిండు, ఆ పాపాన్ని కడుక్కోండి అన్న అని చెప్తే రేవంత్ అన్న ఇమీడియట్ గా ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు. ఎంతమంది నిజంగానే అమ్మ కవితమ్మ ఎంతమంది ఉన్నారా అని చెప్తే 50 మంది 60 మంది అంటే సరే 60 మందికి ఆల్టర్నేట్ చూపిమని చెప్పి రంగనాథ్కే చెప్తాడు, లేదంటే గవర్నమెంట్కి చెప్తాడు. మీరు అది ఇచ్చబెట్టి ఉత్తగా బుర్జదల్లే ప్రయత్నం రేవంత్ అన్ననే తీరుతుంది, వచ్చి అక్కడ ఉన్న ఆర్కేపూడి గాంధీనే తీరుతుంది. అలా తమ్ములను మాత్రం ఏమన్నది, షమీపూర్ రాజుని ఏమన్నది, కేపీ వివేకానందన్ ఏమన్నది. ఓకే, ఇక ఏంది అంటే ఆమె బుర్జాలని వచ్చింది. మళ్ళా చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ గ్రాబర్లే, ఆమె పక్కన వాళ్ళ మనుషులేనా వాళ్ళంతా ల్యాండ్ గ్రాబర్లు అని చెప్తున్నా కదా. సబ్జెక్ట్ టు మై కరెక్షన్స్, ల్యాండ్ గ్రాబర్స్ ఆమె పక్క పెట్టుకొని మాట్లాడింది. అంటే వాళ్ళ హస్తంతో చేసింది వీళ్ళంటావా? మరి ఆ 10 సంవత్సరాలు ఆమె ఏడుండే టిఆర్ఎస్ పార్టీలోనే ఉండే కదా. అవును, అందులోనే ఉండే. అంటే వీళ్ళు చేసిన అన్ని తతంగాలు తెలియకుండానే అయితే ఒక ముఖ్యమంత్రి కూతురికి వీళ్ళు ఎమ్మెల్సీ గారు ఏం చేస్తారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అనే డేటా ఉండదా? ఉంటది కదా. ఓకే, మరి అప్పుడు ఆ రోజు సపోర్ట్ చేసి నాలుగు ఈమెనే. ఈరోజు ఇదే రాజేందర్ అన్న కూడా అందులోనే ఉండే. రాజేందర్ అన్న కూడా అందులోనే ఉన్నప్పుడు అరే వివేక్ ఇట్లెందుకు చేస్తున్నావు, షంపీపూర్ రాజు గారు మీరు ఇట్లెందుకు చేస్తారు అని అడిగిందా? అడగలేదు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తుండు. ఇదే బీజేపీలకు, టిఆర్ఎస్ నుంచి బీజేపీలకు పోయిన తర్వాత 2003 ఈటల రాజేందర్ అన్న అదే 307లకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కార్యకర్తలు అందరితో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి భూమి అన్యాకృతం అవుతుంది, దీన్ని కాపాడాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ కూడా ఉంది నా దగ్గర. పెట్టినప్పుడు నువ్వు కాపాడమని నువ్వే చెప్తావు, మళ్ళీ ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తే పేదలనే ఒక ముసుగులో వచ్చి మళ్ళా రేవంత్ అన్న మీద దాడి చేస్తావు. కేటీఆర్ గారికి బుద్ధి ఉండాలి. కేటీఆర్ గారు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి ఏం మాట్లాడుతుండని, ఆడ పేదలు నిజంగానే పేదలు ఉంటే మా గవర్నమెంట్ నిజంగానే వాళ్ళకు అర్హులు అయితే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు, అందరం కలిసి పోదామంటున్న ఆల్ పార్టీస్ సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి అన్న ఇంతమంది పాపం ఈ వ్యవహారం ద్వారా నష్టపోయారు, దాంట్లో రేవంత్ అన్నకి ఎటువంటి సంబంధం లేదు. రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి ఈరోజు రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి ఆ 200 ఎకరాలన్నా అట్లీస్ట్ ఉన్నది. ఓకే, అంత అసలు మళ్ళా టిఆర్ఎస్ వచ్చినుంటే ఆ భూమి మొత్తం కూడా రూములు అయిపోతుండే. అందులో బాగుపడ్డోళ్ళు మాత్రం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మాత్రమే. ఓకే, రైట్. సో మొత్తానికి ఇది, ఎందుకంటే దీంట్లో అనేక రకాలైనటువంటి సందేహాలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు తయారైపోయి పేదలకు కట్టబెట్టినటువంటి భూముల, అరకపూడి గాంధీకి ఏ విధంగా భూమి వచ్చిందన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి సందేహాలకు కిషోర్ రెడ్డి గారు అయితే సరైనటువంటి సమాధానాలు చెప్పినట్టుగా అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే గత సర్కార్ హయాంలో, అంటే దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే ఇది అరకపూడి గాంధీకి పాసు బుక్కులు వచ్చినాయట. మరి అది గవర్నమెంట్ ల్యాండా మరి ఇంకేంటిది అనేది ఇప్పుడు వాళ్ళు సర్వే చేస్తే కానీ తెలియదు. సో ఒక పక్కన ఒకవేళ కనుక అది గవర్నమెంట్ ల్యాండ్ అనుకున్నట్లయితే ప్రభుత్వంలో ఉన్న, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని కూడా ఆక్యుపై చేసుకుంటామని చెప్పేసి చెప్పడంతో పాటు దాంట్లో నిజంగా కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు పేదలే, ఆ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నటువంటి ల్యాండ్ గ్రాబర్లు వాళ్ళకు తక్కువ రేటుకు అమ్మడం వల్ల పేదలు ఇప్పుడు బలైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ పక్షాన పోరాడేందుకు, వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మాట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు సంబంధించినటువంటి బాధలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా మరోసారి తక్కువ ధరకు వచ్చిన
భూమి అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. సో మొత్తానికి ఆ 307 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో 442 ఎకరాలు ఏపీ ఎస్ఎఫ్సికి ఎన్ని ఎకరాలు ఉన్నది, అలా పట్టా ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి, అలాగే ఆ ప్రైవేట్ ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి, సో అసలు ఆ ల్యాండ్ ఏంటిది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అన్నటువంటి వివరాలు అయితే మాత్రం మనకు ఒక కులంకుశంగా అయితే కిషోర్ రెడ్డి గారు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.